భవిష్యత్తు కాల ప్రయాణం అనేది ప్రస్తుత భౌతిక శాస్త్రం ప్రకారం వాస్తవికమైన కాల ప్రయాణం అనే భావన. మనం కేవలం టైం మెషీన్లో ప్రవేశించి భవిష్యత్తుకు వెళ్లలేకపోయినా కాల విస్తరణ అనే ఒక ప్రత్యేకమైన విధానంలో మనం కాల ప్రయాణం చేయగలము. కాల విస్తరణ, టైం డైలేషన్ అనే ప్రత్యేక పరిస్థితి ద్వారా ఇది సాధ్యమవుతుంది. 1. ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం, స్పేషల్ రిలేటివిటీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువు వేగంగా ప్రయాణిస్తే దానికోసం సమయం నెమ్మదిగా కదులుతుంది. ఉదాహరణ, మీరు కాంతి వేగానికి 99% సమీపంలో 1 సంవత్సరం ప్రయాణిస్తే మీకు 1 సంవత్సరం గడుస్తుంది. కాని భూమిపై ఉన్నవారికి అదే సమయంలో 7 సంవత్సరాలు గడుస్తాయి. మీరు తిరిగి వచ్చినప్పుడు భూమిపై భవిష్యత్తులోకి ప్రయాణించినట్లవుతుంది. ఈ ప్రభావాన్ని విమానాల్లో ఉంచిన అణు గడియారాల ద్వారా నిర్వహించిన ప్రయోగాల్లో ధృవీకరించారు. 2. సాధారణ సాపేక్షత సిద్ధాంతం, జనరల్ రిలేటివిటీ. సాధారణ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం గురుత్వాకర్షణ కూడా సమయాన్ని ప్రభావితం చేస్తుంది. గురుత్వాకర్షణ బలమైన ప్రదేశాలలో సమయం నెమ్మదిగా కదులుతుంది. ఉదాహరణ, భూమి ఉపరితలంపై సమయం భూమిపైన ఉన్న ఉపగ్రహాల కంటే కొంచెం నెమ్మదిగా కదులుతుంది. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు భూమిపై ఉన్నవారితో పోలిస్తే కొంచెం వేగంగా సమయాన్ని అనుభవిస్తారు. 3. వాస్తవ ప్రపంచంలో కాల విస్తరణ, జీపీఎస్ ఉపగ్రహాలు. జీపీఎస్ వ్యవస్థలు సమయ విస్తరణను పరిగణనలోకి తీసుకుంటాయి. ఉపగ్రహాలు భూమి కంటే తక్కువ గురుత్వాకర్షణలో ఉండటంతో వాటి గడియారాలు భూమిపై ఉన్న గడియారాల కంటే వేగంగా నడుస్తాయి. కణ త్వరణదాయకాలు, పార్టికల్ ఆక్సిలరేటర్స్. లార్జ్ హాడ్రాన్ కొలైడర్ వంటి కణ త్వరణదాయకాలలో సబటమిక్ కణాలు కాంతి వేగానికి సమీపంలో ప్రయాణిస్తాయి. కాల విస్తరణ కారణంగా ఇవి సాధారణంగా ఉన్న కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. 4. భవిష్యత్తులోకి ప్రయాణం సాధ్యమా? ప్రస్తుతం మనకు కాంతి వేగానికి సమీపంలో ప్రయాణించే సాంకేతికత లేదు. కాబట్టి భవిష్యత్తులోకి శతాబ్దాలు లేదా వేల సంవత్సరాలు ముందుకు ప్రయాణించడం సాధ్యం కాదు. కాని సిద్ధాంతపరంగా కాంతి వేగానికి సమీపంలో ప్రయాణించే అంతరిక్ష నౌకను నిర్మించగలిగితే వ్యోమగాములు కొంతకాలం మాత్రమే అనుభవిస్తారు, కాని భూమిపై దశాబ్దాలు లేదా శతాబ్దాలు గడుస్తాయి. 5. భవిష్యత్తులో కాలయానం పరిమితులు. ప్రస్తుతమున్న అంతరిక్ష నౌకలు కాంతి వేగానికి చాలా తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. శక్తి అవసరం. కాంతి వేగానికి సమీపంలో ప్రయాణించడానికి అవసరమైన శక్తి పరిమితులు చాలా అధికంగా ఉంటాయి. ప్రాక్టికల్ పరిమితులు. ఇలాంటి వేగాల్లో ప్రయాణించడం మానవ శరీరానికి అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు సాంకేతిక పరిమితులు కూడా ఉన్నాయి. హాఫెలే కీటింగ్ ప్రయోగం. 1971 వాణిజ్య విమానాలలో ప్రపంచాన్ని చుట్టేసిన అణు గడియారాలు స్థిరంగా ఉన్న గడియారాలతో పోలిస్తే కొంత వ్యత్యాసాన్ని చూపించాయి. ఇది వేగం మరియు గురుత్వాకర్షణ వల్ల ఏర్పడే టైం డైలేషన్, కాల విస్తరణ ప్రభావాలను ధృవీకరించింది.